ఒక ఆస్తి మగోడు వాడు మగోడికి సాధి ఇస్తాడు వచ్చావాడే కాదు అసలుకి మీటింగ్ మన బొమ్మ చంద్రాయి మన బొమ్మ చంద్రాయి అతను కూడా మా మంది చేయగొట్టి అడుకోవాలి కానీ మమ్మల్ని డబ్బులు తీసుకుంటాడు. కలెక్షన్ అడగండి సార్, మేము చూపిస్తాం, మీరు సాక్ష్యంతో సహా మీరు పట్టుకోండి. వాడిని వాడు మగోడు మా దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు. వాళ్ళకంతా నమస్కారం అన్న. మేము అనంతపురంలో రాణినగర్లో నివసించే హిజ్రాలం. మాకు గత కొన్ని రోజులుగా 15 రోజులు అయిందన్న మా కూడు నీళ్ళు లేవు. మేము ఈ స్టేషన్ల చుట్టూ తిరిగి మాకు సాలైపోయింది. మాకు ఎవరు లేరు తోడు, మాకు మొగలు లేరు, మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వాళ్ళతో మాట్లాడినా కానీ పోలీసు వాళ్ళు కాకపోతే చర్య తీసుకుంటామంటారు, తీసుకోరు. మాకు ఆసిఫ్ నుంచి చాలా ప్రాణ భయం ఉందన్న. వాళ్ళని తీసుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కొట్టేది, తిట్టేది, చేసేది. రోజుకు 2000 నుంచి 3000 అడిగిళ్ళ వాళ్ళకు. మాకు తినే కూడు కానీ సరిగలేదు. మేము ఇంట్లో ఎట్లా ఏ రకంగా బతకాలన్నా పోయినంత కాలం వాళ్ళకే ఇస్తే మా అమ్మ మా నాన్నకి మేము ఏం పెట్టుకోవాలా, మేము ఎట్లా బతకాలా, మా జీవనం ఏంది. మా ఊళ్ళలో కొంతమందికి ఎయిడ్స్ ఉంది, నాకే ఉందన్న ఎయిడ్స్. బత్తలపల్లి 1 రిజల్ట్ చూపిస్తాను. ఇదేందన్న కర్మ మాకు. పోయినంత కాలం ఇదేనా? మేము గొజ్జోళమై పుడితే మా తప్ప ఏమన్నా? ఇదేమన్నా రామాయణం మాకు? పోయినంత కాలము ఒకరికి అడిగిలంటే ఎన్నాళ్ళని ఇస్తామన్నా, అడిగిలేదని చెప్పి కొట్టేది, తిట్టేది, ఏమంటే చేసేది. ఇదేం న్యాయం అన్నా మాకు? పోలీసు వాళ్ళు ఎంత బాగపోయినా కానీ హైపర్ వన్ టైం సిఐ రెడ్డప్ప సార్ మమ్మల్ని తిడతారు. ఏదో ఇంట్లో పెండ్లాన్ని తిడతారు. నా సెల్లిని మరి రికార్డ్ గాని ఉంది సార్ మాతోన. మేము వాళ్ళకి డబ్బులు వేసిన ప్రూఫ్తో శుద్ధ ఎవిడెన్స్ గాని ఉన్నాయి మాతోన. ఇది ఏం న్యాయమో? పోయినంత కాలం ఇదేనా? మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరా? మాకు న్యాయం చేసేవాళ్ళు లేరన్న ఎవరును. ఇదేం కర్మ అన్న మాకు చెప్పండి. అసలు అర్థమే కాకుండా న్యాయం చేయమంటే ఎవరు న్యాయం చేయరు మాకు. పోయినంత కాలం మేము ఎన్నాళ్ళని బతకాలన్నా ఇది మీకు చూపిస్తానన్నా. ఎవిడెన్స్ కానీ ఉన్నాయి నాతోన. వాళ్ళకి డబ్బులు వేసేటివి ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని బెదిరించేటివి ఉన్నాయి. చూడండి అన్న, డబ్బులు మేము పంపించినవి 11,000 కొడతారన్న. మాకు కొడతారన్న. మేము కలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి వీళ్ళంట. మా సొంతంగా మేము బతికేది లేకపోతే మాకు ప్రాణం తీస్తాము, ఇంటికి దూరి కొట్టి పంపిస్తాము. అనంతపురంలో బతకడానికి వీల్లేదని చెప్పి అనుచరులు పంపిస్తారన్న. నంద్యాల నుంచి, పాణ్యం నుంచి ధర్మవరం పుట్టి మాకు 1 టౌన్ పోలీసులు మాకు సహకరించాలని మేము ఎంతగా తిరుగుతున్నాం. డిఎస్పీ ఆఫీస్ గారి దగ్గర, డిఐజీ గారి దగ్గర కూడా మేము కలిసినాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆ డిఐజీ సార్ 1 టౌన్ సిఐ గారికి, రెడ్డప్ప గారికి చెప్పుకున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే కూడా వాళ్ళ మీద కేసు కట్టేసి వదిలిపెట్టేశారు. వాళ్ళని పట్టించుకోవడం లేదు. మాకు ప్రాణ రక్షణ లేదు. వాళ్ళ మనుషులు, మేము ఉన్నది 14 మంది ఉన్నాం, వాళ్ళు ఉన్నది 50 మంది ఉన్నాం. వాళ్ళ దగ్గర కొట్టించుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వంటే మా దగ్గర సర్జరీలు చేయించుకున్నాం, పగిలిపోతాయి. ఎంతో ఇబ్బంది ఉంటుంది. అవన్నీ అర్థం చేసుకోరా సార్? నా పేరు సువర్ణ సార్. స్వర్ణ నా పేరు. దీంట్లో వాళ్ళు